సో మరి మనం ఇప్పుడు సరూర్ నగర్ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ కానిస్టేబుల్ అలానే ఎస్ఐకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే పర్ఫామ్ చేసి వస్తున్నారో వాళ్ళ యొక్క ఈవెంట్స్ ఏ విధంగా జరిగాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు క్వాలిఫై అయ్యారా అవ్వలేదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేశారు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి వెళ్ళిపోదామా? ఇక్కడ మనతో పాటు మనీషా గారు ఉన్నారు. సో మనీషా గారిని అనుకుందాం లోపల తనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. సో చెప్పండి మనీషా గారు, మీకు ఎలా అనిపించింది లోపల? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్ ఫీల్ అయినా, బట్ ఐ గివ్ మై 100% అండ్ ఐ సక్సీడ్. సో మీరు క్లియర్ చేశారు. కంగ్రాచులేషన్స్ మనీషా. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అంటే లోపల ఏమనిపించింది, రన్నింగ్ కానీ లాంగ్ జంప్ కానీ షార్ట్ పుట్లో మీకు ఏది టఫ్గా అనిపించింది పర్సనల్? యాక్చువల్లీ నేను ప్రాక్టీస్ ఎక్కువ చేసిన, బాగానే ప్రాక్టీస్ చేసిన. అయితే నేను క్లియర్గా మంచిగా క్లియర్ చేసుకున్నా అన్ని. సో మీకు ఎక్కడ కూడా ఏది ట్రబుల్ అనిపించలేదు? ఓకే. సో ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం ఎందుకని అంటున్నారు మీరు. ఓకే. సో ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ చేస్తున్న వాళ్ళు కూడా, కానీ కొంచెం వాళ్ళు ఎక్కువ నర్వస్ ఫీల్ అయినారు అని అనిపించింది. అండ్ కొంతమందికి కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది, హెల్త్ ఇష్యూస్ వల్ల యాంకిల్స్ పెయిన్ అని వాళ్ళు చేయలేకపోయారు కొంతమంది. సో ఎవరైతే వీడియో చూసి ఫ్యూచర్లో ఎస్ఐ కానిస్టేబుల్ అవుదాము, మేము కూడా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? జస్ట్ ప్రాక్టీస్ వెల్ అండ్ మీ మీద కాన్ఫిడెన్స్ మీకు ఉంటే యూ కెన్ సక్సీడ్, దట్స్ ఇట్. సో మనకి ఇక్కడ తెలుస్తోంది, ప్రాక్టీస్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తారని అంటున్నారు. థ్యాంక్ యూ మనీషా గారు అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సమాజంలో ఎప్పుడూ కూడా అందరూ సమానమని చెప్తారు, పురుషుడు మహిళ అని ఎక్కడ వ్యత్యాసం లేదు అని. జాబ్ ఎవరికి వచ్చినా ఫ్యామిలీలో ఆ జాబ్ కిందే లెక్కించబడుతుంది. ఇక్కడ మనతో పాటు రాజ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళ వైఫ్ లోపల ఈవెంట్స్ ఉంటే వాళ్ళ బాబుని ఎత్తుకుని అక్కడ ఎండ్లో నుంచున్నారు. అది మనకి క్లియర్లీ చెప్తుంది అనమాట, వైఫ్ కోసం తను ఎంత సపోర్ట్ చేస్తున్నారని. చెప్పండి రాజ్ కుమార్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? మీ ఆవిడ క్లియర్ చేస్తారనా క్లియర్ చేయరనా ఏమనుకుంటున్నారు? మీరు ఏమనిపిస్తుంది? ప్రాక్టీస్ చేసి కాబట్టి క్లియర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? ప్రిపరేషన్ షార్ట్ టర్మే తీసుకున్నాం, చిన్న బాబు ఉన్నాడు కాబట్టి తక్కువ టైంలోనే ప్రిపరేషన్. సో అంటే ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారా, లేదు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో? ముందు నుంచే ప్రిపరేషన్ లేదు. మా యాక్చువల్ మా డిఎస్సి టీచర్ జాబ్, కాకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా వేరే ఆల్టర్నేట్ చేసుకోవాలి కాబట్టి ఈ జాబ్ చేస్తుంది, దీనికోసం ప్రాక్టీస్. సో రాజ్ కుమార్ గారికి అలానే వాళ్ళ ఆవిడ జానకి గారికి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇద్దరు ఒకరికొకరు ఇలా తోడుండి సపోర్ట్ చేసుకుంటున్నందుకు. వాళ్ళ ఆవిడ నిజంగా క్లియర్ చేసి బయటికి రావాలని, అలానే మెయిన్స్ కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలని అప్టేక్ జాబ్స్ కోరుకుంటుంది. మనందరం కూడా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. ఇక్కడ మనతో పాటు రిషితా గారు ఉన్నారు. సో ఆవిడ క్లియర్ అయ్యారా లేదా ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని ఒకసారి కనుక్కుందాం. సో మీరు ఎస్ఐ కానిస్టేబుల్ దేని ఈవెంట్స్కి వచ్చారు? ఎస్ఐ కానిస్టేబుల్ ట్రాన్స్పోర్ట్. మూడింటికి వచ్చారు. ఓకే, నైస్. సో మీరు క్లియర్ అయ్యారా అవ్వలేదు? అయ్యానండి. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లోపల? ఫస్ట్ వెళ్ళగానే భయం వేసింది, ఎందుకంటే మబ్బుగా ఉంది, వాన పడుతుంది కాబట్టి మొత్తం గ్రౌండ్ అంతా వెట్టి ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం పొడి అవి జల్లిచ్చి ఫస్ట్ వాళ్ళు రన్ చేశారు, సార్ వాళ్ళు రన్ చేశారు ఒక బ్యాచ్. అది అయిపోయిన తర్వాత ఇక మమ్మల్ని స్టార్ట్ చేశారు. క్లియర్ అయ్యింది రన్. సో మీకు రన్నింగ్ కానీ లాంగ్ జంప్ షార్ట్ పుట్లో దీంట్లో ఏది కొంచెం టఫ్గా అనిపించింది? నాకంటే లాంగ్ జంప్ వేస్తాం కానీ ఎందుకో టెన్షన్కి నర్వస్ ఫీల్ అయ్యి ఫస్ట్ క్వాలిఫై అవ్వలేదు సార్, కొంచెం ఫౌల్ అయింది. సెకండ్ టైం క్వాలిఫై అయ్యాం. సో ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భయపడొద్దు, లాంగ్ జంప్కి చాలామంది అదే తప్పు చేస్తున్నారు, చాలామంది భయపడుతున్నారు. రన్నింగ్ మేము 65 బ్యాచ్ అయితే 63 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం, 2 మెంబర్సే పోయారు. కానీ షార్ట్ పుట్కి వచ్చేపాటికి ఒక 4 మెంబర్స్ క్వాలిఫై అవ్వలేదు, మిగతా వాళ్ళు క్వాలిఫై అయ్యారు. కానీ లాంగ్ జంప్ ఎప్పుడైతే వచ్చిందో 3 అటెంప్ట్స్కి పోయేపాటికి ఒక 15 మెంబర్స్ పోయారు మా బ్యాచ్లోనే. లాంగ్ జంప్ భయపడుతున్నారు, అంతే దూకుతున్నారు కానీ ఫౌల్ అవుతుంది. బట్ అది ఒకటి క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. సో మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు దీనికి? 1 మంత్ నుండే ప్రిపేర్ అవుతుంది. సో లాస్ట్ 1 మంత్ ప్రిపరేషన్తోనే ఇది క్లియర్ చేయగలిగారు మీరు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ మీ మెయిన్స్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో మనకి తన మాటలు తెలుస్తోంది. సో అందరూ కూడా కొంచెం ఎక్కువగా భయపడుతున్నారు, అన్నెసరీగా వరి అవుతున్నారు అని తన మాటలు మనకు తెలుస్తుంది. బట్ ఏదైతేనేం రన్నింగ్ అనేది చాలా ఈజీగా ఉంది అంటున్నారు, అలానే షార్ట్ పుట్ కూడా పర్లేదు, కొంచెం ప్రయత్నిస్తే గట్టిగా చేస్తే వచ్చేస్తుంది. బట్ లాంగ్ జంప్ ఒకటి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు లైన్ క్రాస్ చేసినా సరే మీ టీ షర్ట్ లైన్కి తగిలితే క్లియర్ చేయట్లేదు అని మనకి 2-3 ఆల్రెడీ చెప్పున్నారు. సో దాన్ని బట్టి లాంగ్ జంప్ అనేది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఏదైనా సరే కాన్ఫిడెంట్గా ఉండండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఖచ్చితంగా క్లియర్ చేస్తా అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది క్వాలిఫైయింగ్ టెస్టే కాబట్టి నథింగ్ టు లూజ్, గివ్ యువర్ బెస్ట్. సో మనతో పాటు ఇక్కడ రాజేశ్వరి గారు అలానే వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. రాజేశ్వరి గారు చెప్పండి, మీరు క్వాలిఫై అయ్యారా అవ్వలేదు? క్వాలిఫై అయినా. కానిస్టేబుల్ ఎస్ఐ రెండింటికి వెళ్ళారా ఒకదానికి వెళ్ళారు? కానిస్టేబుల్ పీసీ ఓన్లీ.
పీస్ ఒక్కదానికే వెళ్ళారు. సో మీకు ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది ఇక. ఓకే, సో మీరు చెప్పండి అమ్మా, మీ అమ్మాయి ఇప్పుడు క్వాలిఫై అయింది అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు బాధపడ్డ మా అమ్మాయి సాధించింది. చాలా సార్ మీరు చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకోసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏందో తెలుసుకొని నెక్స్ట్ టైం కూడా మంచిగా క్లియర్గా వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యేటట్టు వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చాలా అలానే మీకు ఏది టఫ్గా అనిపించింది లోపల? అంటే ఇదేమో కొంచెం కష్టంగా ఉంది అని అలానే అనిపించిందా? ఏమనిపించలే. నా టైమింగ్ వచ్చేసి 3 minutes 17 seconds పడ్డది. సో మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసినందుకు ఇంకా భయపడాల్సిన అవసరం లేదంట. ప్రాక్టీస్ చేస్తే ఇక భయం ఉండదు, ప్రాక్టీస్ చేయకపోతేనే భయం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ మీరు ఈవెంట్ క్లియర్ చేసినందుకు అండ్ ఆల్ ద బెస్ట్. మీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. సో మనకి రాజేశ్వర్ గారి యొక్క మాటలు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి మాటల ద్వారా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫీలింగ్ని. అలానే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఎందుకు భయపడాలి, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతుందని అంటున్నారు వాళ్ళ మాటలతో. సో మనం ఇలానే ముందుకు వెళ్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అమ్మ ఇంకోసారి. సో మనతో పాటు ఇక్కడ సంధ్య గారు ఉన్నారు, సంధ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సంధ్య గారు, ఎలా అనిపించింది మీకు లోపల? ఎలా అంటే గ్రౌండ్ అక్కడ ప్రాక్టీస్ చేసిన దానికంటే ఇక్కడ కొంచెం టైమింగ్ తక్కువ పడ్డది. సో అంటే మీకు ఏది కొంచెం టఫ్గా అనిపించింది? రన్నింగ్ ఒకటే టఫ్గా అనిపించింది. ఇప్పటివరకు మాతో మాట్లాడిన వాళ్ళందరూ లాంగ్ జంప్ టఫ్గా ఉందంటున్నారు, మీరు ఫస్ట్ పర్సన్ రన్నింగ్ కొంచెం టఫ్గా ఉందంటున్నారు. అంటే నేను హైట్ కదా, నాకు లాంగ్ జంప్ ఈజీగా పడ్డది. హైట్ ఒక్కటే నాకు టఫ్ అనిపించింది. సో మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు దీనికోసం? 20 days నుంచి. 20 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఎవరైతే అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదొక్కటే కదా, ఇదొక్కటే అనుకొని ఉండొద్దు, ఇంకా చాలా ఉన్నాయి కదా, దీని మీద డిపెండ్ అయ్యి అక్కడ చాలా మంది ఏడుస్తున్నారు క్వాలిఫై కాలేదని. ఇదొక్కటే ఉందా, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, అవి కూడా ఆలోచించాలి అంతే. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ మీరు ఈవెంట్స్ క్లియర్ చేసినందుకు అండ్ మీ మెయిన్స్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో మనకి ఇక్కడ తెలుస్తోంది, సో వాళ్ళందరూ కూడా అన్నెసరీగా కంగారు పడుతూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, ఇంకా లైఫ్లో ముందుకు చాలా వెళ్ళాలి. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా అప్లై చేయండి అని చెప్తూ ఉన్నారు. సో మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక రోడ్ బ్లాక్ వచ్చిందని చెప్పి అక్కడ ఆగిపోకూడదు, ఆ రోడ్ బ్లాక్ని ఎలా దాటాలి అని ట్రై చేయాలి. సో చూద్దాం ఇంకా ఎంతమంది వస్తారు, వాళ్ళు ఏమేమి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకుంటారు అనేది.